11 शहर राजकुमार राजकुमार ఇప్పుడు గ్యాదరింగ్ గడప మనకులా నిలబడ్డా కూర్చున్నా ఇంటున్నా బయటున్నా ఎప్పటికప్పుడు అవమానాలు ఎదురైనా కోపానికి రాలే. కోపానికి వస్తే నువ్వుండవు నేనుండవు. ఈ భారతదేశంలో యొక్క ఈ ఇన్నేళ్ల చరిత్ర కలిగినటువంటి రాజ్యాంగం ఉంటుంది. ఇంత చక్కటి ప్రజాస్వామ్య దేశం ఉండేది కాదు. నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ప్రతీకార చర్యలలో వారు వెళ్ళలేదు. ఈ దేశానికి కావాల్సినటువంటి చాలా మంది అనుకుంటారు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు దళితులకు ఎస్సీ ఎస్టీలు గిరిజనులకు వీళ్ళకి మాత్రమే కాదు, అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చదవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ జాతి నిర్మాణంలో రాబోయే 100,000 సంవత్సరాలకు కూడా తన కష్ట నష్టాలు వచ్చి తన త్యాగాలు చేసి ఇవాళ దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం రచిత మనం చూస్తున్నాం. చాలా దేశాల్లో అమెరికా లాంటి దేశాలు కూడా ఫ్లక్చువేషన్ గురవుతున్నాయి. ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా రాజ్యాంగం సరిగ్గా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయంగా. కానీ భారతదేశంలో పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం పరిడమిల్లుతుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జయంతి అంటే గతంలో నిర్వహించేటువంటి క్రమంలో మరి ఇక్కడ పబ్లిక్ లేదు, ఎవరు లేరు. రాజ్కుమార్ సార్ చెప్తే స్కూల్లో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ కమిటీ ఏదైతే ఉందో ఎవరికి వారు ప్రముఖంగా నేనైతే జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి మోజీకి సంబంధించినటువంటి వారు కానీ, గజీపో ఉన్నటువంటి వారు కానీ, తిమ్మాపూర్ వెల్దుర్తి, అదేవిధంగా తిప్పనపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇద్దరు ముగ్గురం కలిసి మోటివేట్ చేసి తప్పకుండా మీ యొక్క కార్యక్రమం మీ ఊళ్ళో చేసుకొని జగిత్యాల నడిబొడ్డున కార్యక్రమం బాబాసాహెబ్ ఉత్సవం జాతరగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేటువంటి భావన చేయడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా మనం గతంలో ఒక సామాజిక వర్గం వారి వచ్చేటువంటి క్రమంలో కూడా మరి ఇప్పుడు రానున్న పరిస్థితి మారేటువంటి సమయం మారుతుంది అనేటువంటి భావన మరి యొక్క వేదిక పైన చూస్తూ ఉన్నాం. పెన్షనర్ అసోసియేషన్ కానీ, హరీష్ కుమార్ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా, గంగారాయణ సార్ అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా అంబేద్కర్ అనేవారు కొందరి వాడు కాదు అందరూ వాడు అనేటువంటి ఒక మెసేజ్ జగిత్యాల జిల్లా నుంచి ఇచ్చినందుకు విధంగా ఈ కార్యక్రమం కూర్చొని ఒక గమ్మత్తుగా ఉండే ఈ యొక్క సని కూడా చట్టం తీసుకొచ్చిన మహానుభావుడు మరి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ అనే మాట సగర్వంగా చెప్పడానికి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు వెనుకట ఉన్నటువంటి సమయంలో మనుషులకే మగవాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఆడవాళ్ళకు లేకుండే, మగవాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఆడవాళ్ళకు లేకుండే, ఆడవాళ్ళు కేవలం వంటింటి వరకు పరిమితం ఉండేటువంటి సమయం ఉండే. కానీ ఈరోజు ఆడవాళ్ళు ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తూ రాజకీయంలో 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో పంచాయతీ చట్టం తీసుకొచ్చి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చట్టసభలో కానీ, అన్ని సంస్థలు కానీ, కలెక్టరేట్ కానీ, ఎస్పీలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు మరి ఆడవాళ్ళని మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. భారతదేశంలో మొట్టమొదటిగా 2 ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో ఒకటి భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముల నేతృత్వంలో స్వాతంత్రం కోసం ఉద్యమం జరిగితే, మరి దళితుల హక్కుల కోసం అంటరాని అనారోగ్య వర్గాల అస్పృశ్యతను మరి అసమానతను మార్పులు చేపట్టడం కొరకు కష్టపడినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. మరి అతను ఒక తరగతి గదిలో ఏరిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి దశానిత నిర్దేశం చూసి భారత
ఆశాజ్యోతి, ఆదివాసీల ఆత్మబంధు, దళితుల కుల దైవమైనటువంటి భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి కన్నుల పండుగ ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన నా యొక్క శిరస్సు నుంచి నమస్కారాలు తెలుపుతున్నాను మిత్రులారా. ప్రాచీన భారతదేశంలో సమానంగా మహిళలకి సమాన హక్కులు కల్పించారు. అందుకే ఉదాహరణ ఇక్కడ ఉన్న మేడం గారు కానీ, అంతేకాకుండా భారతదేశ ఆర్థిక మంత్రి మహిళ, భారతదేశ రాజధానికి ముఖ్యమంత్రి మహిళ రేఖా మేడం, అంతెందుకు భారతదేశ ప్రధాన మన ప్రెసిడెంట్ గారు మహిళ. ఇదంతా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదవనే మిత్రులారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడాలి అని వారి అభిలాష. అన్ని విషయాలు చెప్పారు. సమయం మనకి వెంట 45 డిగ్రీస్ ఉన్నది. తక్కువ సమయంలో మేము ముగించుకుంటాం. అనంతరం భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కొక్కరు ఎవరు పోవద్దని విన్నవించుకుంటూ అందరూ అన్ని విషయాలు చెప్పారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుండే వారు ఎన్నో అవమానాలను చవిచూడడం జరిగింది. మరి ఈ అవమానాలన్నీ మనం రూపుమాపాలంటే వారు ఒక గొప్ప సంకల్పం ఏర్పరుచున్నారు. కేవలం విద్య ద్వారానే ఇది అవుతుందని వారు ప్రపంచంలోనే గొప్ప గొప్ప చదువులు చెప్పి 32 రాజ్యాంగం గురించి ఎందుకు చెప్పుకోవడం జరిగిందంటే ఈ రాజ్యాంగం లేనంత వరకు మా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఈ భూమి మీద జీవోత్సవంలో జంతువుల కన్నా హీనమున్నామని మరి ఆ రాజ్యాంగంనే హోదా కల్పించి ఈ భూమి మీద మా అందరికీ సభ్యత కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఇంత ఘనంగా అందరూ తెలియజేసుకుంటున్నాను. మహిళలు సమానం అన్నారు. 2-3 గంటల ప్రోగ్రాంలో ఫస్ట్ మహిళగా నాకే అవకాశం ఇచ్చినారు. కనీసం నెక్స్ట్ టైం నుంచి అన్న ఖచ్చితంగా ఒక మహిళకి ఇక్కడ మాజీ చైర్మన్ గారు కూడా ఉన్నారు, మేము ముందే పిలవలసింది ఉంటే బాగుండేది. ఫస్ట్ నాకు అంబేద్కర్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. నేను మాట్లాడుతూనే పోతుంటా. అందుకే నేను ఏం ఆలోచించిన అంటే ఒక 2-3 నేను స్పృశించాలనుకున్నటువంటి అంశాలు చెప్పాలనుకున్నా. అంబేద్కర్ అందరి వాడు అని చెప్తున్నాం. ఎందుకు అందరి వాడు అవుతాడంటే స్త్రీల గురించే మాట్లాడుకుందాం. నేను కూడా ఒక మహిళా ఉద్యోగిని. ఈరోజు ఒక చంటి బిడ్డ పుట్టితే ప్రసూతి సెలవు, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎవరి వల్ల వచ్చింది? ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి ఆలోచన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇవ్వాలి, మహిళలు ఉద్యోగులుగా రాణించాలని ఆ కాలంలోనే ఆలోచించిందంటే యూ జస్ట్ ఇమాజిన్ క్రియేటివిటీ. అది మహిళలు. హిందూ కోడ్ బిల్, న్యాయశాఖ మంత్రి ఒక అనగారిన వర్గాల నుంచి అయ్యిండు అంటే ఆ పదవిలో కొనసాగాలని ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ అంత గొప్ప పదవిని కూడా ఆస్తి హక్కులో సగభాగం మహిళలకు ఇవ్వాలి అని తను ప్రతిపాదన చెప్పినప్పుడు ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులు దాన్ని వ్యతిరేకిస్తే 1-2 నిమిషాల న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది వేదిక ముందున్న మా దళిత సోదరులకు, ఇతర వర్గాల అందరి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా కమిషనర్ గారు ఎంత గొప్పగా చెప్పినా తర్వాత చెప్పాలనే ఆలోచన కూడా ముందరికి రావడం లేదు, అంత గొప్పగా చెప్పారు. మరి అట్లాగే ఈరోజు ఇంతమంది స్వేచ్ఛా వాయులు పీల్చుకొని భారతదేశంలో ప్రజలు ఇంత ఆనందంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు మహిళలు ఇంత ముందుకొచ్చి మరి ఈ రోజు అక్కడ దేశంలో ప్రధాని రాష్ట్రపతి నుంచి మరి ఇక్కడ ఒక కౌన్సిలర్ వరకు మనం చూసుకుంటే ఈ రోజు మహిళలు ఎంతో ముందున్నారు. కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అట్లాగే మహిళలకు ఎంతో స్వేచ్ఛ వాయులు ఇచ్చారు. ఈ రోజు ఎక్కడ చూసినా మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు, వంటింటికే పరిమితం కాకుండా ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి అట్లాగే ఈ రోజు దళిత సోదరులే కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, సబ్బండ వర్గాలు ఈ రోజు ముందుకెళ్తున్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకున్న మరి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు
మన భావి వర్గుల అందరి తరంలో ఉండాలని చెప్పేసి ఆయన అలాగే ముందుకెళ్తున్నారు. మరి మహానీయుడు మా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణ చేసి ఒక స్థాయికి ఎక్కడం జరిగింది. అట్లాగే మరి కుల వర్గన చేయాలి అనే ఆలోచనతో ముందుకొచ్చారు. అట్లాగే బీసీ 42% రిజర్వేషన్ చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కలిసి ప్రతి ఒక్క వర్గం సబ్బండ వర్గాలు అందరూ కలిసి కేంద్రంకి వెళ్ళి ఆ రోజు ఎన్నో వేల మంది తరలి వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ముందు కూర్చొని వేడుకోవడం జరిగింది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాం, నిజంగా మీకు మా అందరు భారతం మీద ప్రేమ ఉంటే, ఈ భారత మాత మీద ప్రేమ ఉంటే, భారతీయ పౌరుల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు 42% చెయ్యాలి అని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఒక బంతిని కొడితే ఎంత గట్టిగా మీరు ఎంత బలంగా మీరు కొడితే అంతే స్పీడ్గా పైకి ఎగురుతుందని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు చేయాలి. ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ రోజున్న ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు కొంచెం ఎదురు చూడడం మాత్రమే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కులం ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కాదు, ద్వేషించడం జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాలన్నీ దిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీ దళితుడు అని చెప్పడం జరిగింది. మీ దళిత సోదరుడు ఈ సీట్లో కూర్చొని నన్ను ఒకే ఒక ఆలోచన చేయండి మీరు అందరినీ ఆలోచనతో ముందుకెళ్ళాం. మరి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు ఏవైనా ప్రతి ఒక్కరికి చేకూరాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాస్తవం వల్ల భారతదేశం ఇంత పటిష్టంగా ఉంది అని చెప్పారంటే ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడుతుందంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలం అని చెప్పేసి మన ప్రపంచం. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఏ విధమైనటువంటి హింసాయుత వాతావరణం లేకుండా ఒక ప్రజాస్వామ్యుతంగా ప్రభుత్వాలు మారే ప్రక్రియ ఏదైతే మనకు అందిపై చేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఇప్పుడే గౌరవ మన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతుంటే ఈ అమ్మాయిలో ఇంత ప్రతిభ ఉందని చెప్పండి, నిజంగా నేను అమ్మాయిని అభినందిస్తాను. కానీ మా జగిత్యాల కమిషనర్ వస్తుంటారో పోతుంటారో కానీ ఆ అమ్మాయి చూసిన తర్వాత ఈ వెంటనే అనుకుంటున్నాను. కానీ ఆమె కూడా ప్రతిభ చూస్తే మాత్రం ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణాన్ని తప్పని తిప్పుతుంది అనే విశ్వాసం కనబడుతుంది. అంటే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పట్లేదు, స్పృశించని అంశం లేదని చెప్పట్లేదు, వారు స్పృశించే అంశం లేదని చెప్పట్లేదు. వారు కేవలం ఏదైతుందో ఏదో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి వారికి కాదు, భారత సమాజానికి పౌరహక్కు కల్పించింది మరి ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. వీళ్ళ పౌరహక్కులే కానీ మా మిత్రులు అన్నాడు వీళ్ళు మానవులే కాదు జంతువులకు కూడా ఏదైతుందో హక్కులు కల్పించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. జంతువులతో పాటు వృక్షాలకు కూడా మన హక్కులు కల్పించారు. అందుకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయవలసిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మీరు ఫీజు కలెక్ట్ చేయండి, ఫీజు రిటర్న్ చేయండి. ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు దానికి అధిపతి. ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ పాఠశాలలలో ఏ మేరకు బోధన రుసుము తీసుకోవాలని నిర్ధారింపజేయవలసిన బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పండి. మీరు నిర్ధారించిన ఫీజుకు అనుగుణంగా ఫీజు చెల్లింపజేయబడే విధంగా ఏదైతుందో రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఏదైతుందో 25+4 29 రేపు 42 వస్తుంది. అది చూద్దాం. ముందే ఈ విద్యా సంవత్సరాలు 29% బలహీన వర్గాలు, ఎస్సీలకు ఏదైతే 17, 10 ఉన్నది ఎస్సీలకు. ఆ విధంగా చేరిక మరి కల్పింపజేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించాలనేటువంటి తలంపు చేసిండ్రో
ఆ తలంపులో భాగంగా రిజర్వేషన్ సౌకర్యం అందరికీ లభింపచేయబడాలనే భావనతో ఈ వర్గీకరణ అంశాన్ని కూడా వాళ్ళు సృష్టించారు. దాని దృష్టిలో సుప్రీంకోర్టు ఏదైతుందో స్థానికంగా రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దళితుల్లో అవకాశాలు ఉండి కూడా హక్కులు పొందలేకపోతున్నారో వారికి హక్కులు కల్పింపజేయడానికి వర్గీకరణ చట్టం ఈ రోజుకి వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రం అమలు రావటము అభ్యర్థితో మేము హర్షం వ్యక్తం. అమ్మాయి మాట్లాడింది వాస్తవం సామాజిక వెలువడిన వర్గాలకు ఏదైతుందో వారి జనాభా తమాషకు అనుగుణంగా ఇప్పుడు 56% ఏదైతుందో వారి జనాభా ఉందని చెప్పి భావిస్తే కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలనే ఒక తలంపుతో తెలంగాణ శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. రాష్ట్ర గవర్నర్ గారు కూడా దాన్ని న్యాయశాఖ పరంగా పరిశీలింపచేసి కేంద్ర ప్రభుత్వాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ 15 వర్గాలు రాబోయే కాలం లోపల అది విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పండి. దీనికి ఎవరు కూడా పెంచాలి ఓటు అవసరం లేదు, రాజకీయాల ఓటు అవసరం లేదు అని చెప్పటమే. అయితే ఏ రాజకీయ పార్టీ కానివ్వండి అందరం కూడా ఏదైతే నిమ్న వర్గాల గురించి, దళిత సమాజం గురించి, 15 వర్గాల గురించి, మహిళా సమాజం గురించి, అల్పసంఖ్యాక వర్గాల గురించి ఎట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు కల్పించిన హక్కుల గురించి ఏదైతుందో వాళ్ళు కల్పించిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా ఏ విధంగా ఏదైతుందో దళిత సమాజంలో ఏదైతుందో భారత రాజ్యం కల్పించే హక్కులు వారికి అందరికీ వారికి అందింపజేయబడే విధంగా మీరు వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పని చట్టాన్ని రూపొందించారు. 42% రిజర్వేషన్ 15 వర్గాలు కల్పించేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతుందో ఆమోదింపజేసి వీళ్ళ కేవలం దళితులు 15 వర్గాల వారికి రిజర్వేషన్ కాదన్నా అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశం లేనటువంటి వారు ఉన్నారో వారి కొరకు కూడా ఏదైతుందో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయినటువంటి భావనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి కూడా అంటే సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానీ వారికి ఉండేటువంటి సామాజిక ఆర్థిక వెనుకబడతాను దృష్ట్యా అందరికీ మరి రిజర్వేషన్ ఫలాలు అందింపజేసే విధంగా మార్గదర్శకంగా చూపించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పాలి. మరి రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని అనుకరించడం చెప్పండి, రాజ్యాంగ నిబంధనలు అనుకరించడం చెప్పండి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక మరి భారత రాజ్యాంగ నిబంధనలు అందరూ కూడా ప్రతి భారత పౌరుడు తూచా తప్పకుండా అది అమలు చేయబడగలిగినప్పుడు మాత్రమే మనం ఆ మహనీయుడిని మనం గౌరవించిన వాళ్ళ భావన వ్యక్తం చేస్తూ మరి సమావేశంలో పాల్గొని మరి ఇంట్లో మాట్లాడే అవకాశం కల్పింపజేసినందుకు సభా కార్యక్రమ నిర్వహణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇంకా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం గురించి మీరు పేర్కొంది. అంబేద్కర్ స్టడీ సెంటర్ ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక వసతిలో నిర్మించుకుంటున్నాం. ఈ అంబేద్కర్ స్టడీస్ సెంటర్ ఏదైతుందో దానికి కావాల్సిన స్థల కేటాయింపు కూడా గుర్తింపు చేయడం జరిగింది. పోయిన కలెక్టర్ గారు ఉండాలి, ప్రభుత్వ నోటీసులు కూడా ఉండొచ్చు. కేవలం ఏదైతే దానికి కావాల్సిన భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలి. రాజకీయ తీసుకున్నాను ఆ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మనం మంజూరు చేయాలని చెప్పండి. ఇక మాకు ప్రభుత్వం విప్పంటే అదేదో శాసనసభగా పరిమితం కాదు. అక్కడ నువ్వు శాసనసభగా పరిమితం కావచ్చు, మీరు ఏది ఇస్తుందో ఇక్కడ మీరు మా మంత్రితో సమానం అని చెప్పండి. ఈ అంబేద్కర్ ఏదైతే స్టడీ సెంటర్ కావాల్సినటువంటి యొక్క నిర్మాణ నిధులు అట్లాగే థరూర్ క్యాంప్ ఏదైతుందో మనకు కొంత స్థలాన్ని కల్పింపజేసి భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా కొన్ని సమకూర్చు. అది కొంత అసంపూర్తి ఫినిషింగ్ టచ్ చేస్తే దాన్ని మిగిలి ఉంది. అంబేద్కర్ భవన్ ఇప్పుడు మన ఐఎంఏ సెంటర్ పక్కనే ఉందన్న, మన ఐఎంఏ సెంటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఎదురు ఉంటుంది. దాదాపు 20 గుంటలతో అటాచ్ చేసుకొని నిర్మాణం స్టార్ట్ అయింది, కొంత జరిగింది, కొంత ఫినిషింగ్ టచ్ చేస్తుంటే ఇన్కంప్లీట్ షేప్లో ఉంది. అది మనం నిర్మాణం పూర్తి చేసుకుంటే తక్షణమే దాన్ని మనం వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను భావన వ్యక్తం చేస్తున్నాం. ఇతరత్రా కూడా ఏదైతుందో మిత్రులందరూ కూడా
వాళ్ళ అంబేద్కర్ దళిత సమాజానికి సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల అమలుకు మాకు ఒక 2 ఎకరాల స్థలం కేటాయించే బాగుంటుందన్నారు. దాన్ని గుర్తింపు చేసినటువంటి ఒక బాధ్యత ఉన్నది. లెట్ us ఫైండ్ అవుట్ వే మనకి ఎక్కడ లభ్యం అవుతుంది. అది లభ్యం అంటే జగిత్యాల పట్టణంలో దొరుకు చేపట్టడం కానీ లభ్యం ఉంటే అది వినియోగం ఉంటుంది. ఉంటే ఈ లేకుంటే ఉన్నదంతా గడపం. అంతేగా మీ దగ్గర పుట్టిన గిట్టాక మాత్రం అది అక్కడికి వస్తుంది చెప్పి నేనే బాగా పని చెప్పాను. మీ దగ్గర చేస్తే అట్లా పాలకు ఏదైనా నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంలో ఈనాడు జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ కర్నూలు లక్ష్మణ్ కుమార్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు సజ్జనారెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కడువాల జ్యోతి గారికి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్ గారికి, వివిధ హోదాల మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ హోదాలోని అధికారులకు, అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శాసనసభ్యులుగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ని వందలాది మంది కొన్ని గంటలుగా ఇంత వేడి ఉన్నా కానీ ఎవరేం మాట్లాడుతున్నారో చెప్తూ చూస్తూ వింటూ కొందరు సరి అయిన సూచనలు ఇస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం అనేది ఒక గర్వకారణంగా మనం అందరం భావిస్తాం. వాళ్ళ ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డారు. మరి ఆనాడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు మన రాజ్యాంగాన్ని రాసుకుని. ఈ 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వ్యవసాయ విధానం మారుతుంది, వ్యాపార విధానం మారుతుంది. నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటే ఇప్పుడు చేసే ఆపరేషన్ల పద్ధతి మారుతూ ఉంది. అట్లనే కొంత మార్పులు ఉంటాయి. కానీ సమూలంగా మార్పు చేయాలనే ఆలోచన పూర్తిగా విరమించుకోవాలి. ఈనాడు 134 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఈ దేశం సమగ్రంగా ఉన్నది. వివిధ మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద విశాల దేశం 140 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద జనాభా ఒకటిగా మనం అందరం ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాల్సి. మరి ఆ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం కాదు, ఆ రాజ్యాంగానికి అందరికీ సమాన హక్కు కల్పించింది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు కార్మికుల నుంచి, మహిళల నుంచి, ఉద్యోగస్తుల నుంచి అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి మరి అలాంటి రాజ్యాంగంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి మన్ననలు ఎట్లా పొందిరో వారి రాగానే మనందరం కూడా ఇంతకుముందు వక్తలు చెప్పి వారి ఉపాధ్యాయుడు ఆయన అగ్రకులం వారైనా వారి పేరే వీరి ఇంటి పేరు చేసింది. ఒక మహారాజు వీరి చదువులో సహకరించింది. కాబట్టి అందరు వాడైన అంబేద్కర్ ఎలా ఉన్నాడో మనందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పి మనకు తెలియజేస్తూ మరి మిత్రుడు బిరుదు లక్ష్మణ్ గారు అన్నారు ఈ చౌరస్తా అన్ని పెద్దలు రేఖించడంలోనే మరి మీకు తెలుసు రోడ్ల పరిస్థితి ఎవరు పరిస్థితి సమస్య ఉంటుంది. మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా అంత పెద్దగా కాకుండా కానీ వెడల్పు అవుతుంది. ఇక్కడ కొద్దిగా అంబేద్కర్ దగ్గర కూడా బాగా చేసుకుంటామని చెప్పి నాకు ఆకాంక్ష ఉన్నది. మొన్ననే జ్యోతిబా ఫులే జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆ కారులో నాకు 22 శాసనసభ్యులకు ఆ స్థల పరిశీలన టైంలో కార్యక్రమాన్ని పోయేటప్పుడు ఇదే కాగితం ఇచ్చిన మొన్న కూడా. సో అయితే ఆటోమేటిక్ చౌరస్తా కూడా అయితే కానీ ఆ 4 కుటుంబాలు 400 కుటుంబాలు ఇబ్బంది పడద్దు. వాళ్ళకు డబ్బుగా పరిహారం ఇవ్వాలి కాబట్టి డబ్బులతో కూడుకున్న పని కాబట్టి చేస్తాను. అట్లే కమిషనర్ గారు ఇంతకుముందు మాట్లాడి వాళ్ళు రాగానే నేను చాలా కొన్ని విషయాలు మాట్లాడిన వాటిల్లో ఇది కూడా విషయం మా కమిషనర్ గారు కూడా తెలుసు. ఈ కూడా మాట్లాడి కాబట్టి తప్పకుండా మా సమస్యలు కానీ గతంలోనే తీర్మానం చేసింది 100 ఫీట్లుగా ఇప్పుడు చేసింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు అన్నీ కూడా వెనకాలకు పోతున్నాయి. ఆ సందర్భం ఇది వేరేగా మీరు ఇక్కడ
కూడలు పెద్ద కాలం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మరి అదేవిధంగా మీరు కూడా ఒక సర్కార్ వాళ్ళు చదివినారు కాబట్టి నాకు అన్ని వర్గాల మిత్రులు, దాంట్లో కొంత మిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు. నాకున్న అవకాశంతో ఎప్పటికప్పుడు కూడా అందరితో కలిసి ఉంది. మరి ఒక సామాన్యుల సమస్యలు కూడా తెలిసిన వారిగా నిరంతరం పరిష్కారం కోసం కృషి చేస్తాం. మరి ఈరోజు మరొకసారి ఈ జయంతి సందర్భంలో చాలా విషయాలు ఏవైతే చెప్పినో గౌరవ విప్ గారు ఉన్నారు, ఇంతకుముందు చెప్పినట్టు వారు అక్కడే విప్ కాదు, వారికి స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఈ జిల్లాలో ఏ ప్రోటోకాల్ ఉన్నా వారికి మంచి అగ్రస్థానం ఉంటుంది కాబట్టి వారు కూడా కలిసి పనిచేస్తాం. మొన్న జగ్జీవనరావు విజ్ఞాన విషయంలో ఆ రోజు నేను లేకుండా ఢిల్లీలో తన పెద్ద మీటింగ్ ఒకటి మా నేత్రవైద్య నిపుణులు ఉంటే ఇక చాలా సంవత్సరాలు అయింది. ఏషియా ప్రసిద్ధ 27 దేశాలు ఉంటే అక్కడ ఢిల్లీకి మా గురువు గారికి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ కార్యక్రమంలో నేను మాట ఇచ్చినా ఇక్కడ చేస్తాను తప్పకుండా చేయండి, అప్పుడు మాట్లాడండి చెప్పి చెప్పడం జరిగింది. కలిసి పనిచేసి సమస్యలు ఎక్కువ రాకుండా, మన మధ్యలో పొరపాట్లు లేకుండా, విభేదాలు రాకుండా ఒకటొకటిగా కలిసి పనిచేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. మరీ ముఖ్యంగా ఇంతకుముందు పెద్ద జీవరెడ్డి గారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ చెప్పారు. మరి స్టడీ సర్కిళ్ళు ఉమ్మడి జిల్లాకు కూడా 10 ఉండే. ఈ జిల్లా కేంద్రమైనది 11 కావాలని చెప్పి అప్పుడున్న మంత్రి గారు కపిలేశ్వర్ గారిని, ముఖ్యమంత్రి గారిని పదే అడిగి 2 బిల్డింగ్ తీసి 11వ స్టడీ సర్కిల్ ఎక్కడ పెట్టామంటే మనం జగిత్యాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ కూడా నా సొంత బిల్డింగ్లో ఫ్రీగా పెట్టి భోజనం కూడా ఏర్పాటు చేసి నడిపించిన కొన్ని సంవత్సరాలు. మరి ఈ రకంగా చేయడం వల్ల శ్రీకాంత్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నట్టున్నాడు, వెళ్ళిపోయాడు. రాజ్ కుమార్ అయితే ఇక్కడ ఉన్నాడు. రాజ్ కుమార్ జోడీ ఇప్పుడు లేదు. నడిపేందుకు చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే అధికారుల సహకారం లేకుండా మనం అన్ని పనులు చేయలేము. బట్ సాయిబాబా గారు, ఇటు రాజ్ కుమార్ గారు నడపడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. అదేవిధంగా చివరిగా ముగించే ముందు మనందరిలో సమానత్వం ఉండాలంటే చాలా విషయాలు మనకు ఉండాలి. ఉదాహరణకు మన చదువు, మన సంస్కారం. మేమంతే మా దేవేశ్వర అట్లే చూస్తాం, నరేంద్రరావు సార్ అట్లే చూస్తాం, వేరే తేడా కూడా ఇద్దరు ఒక్కలా చూస్తాం. ఎందుకంటే చదువులో సంస్కారం సమానం. ఆ రకంగా అన్ని విధాలుగా ఉండాలి. అట్లే మా తమ్ముడు చెప్పినట్టు పేదవాడిగా జన్మించడం శాపం కావచ్చు, కానీ పేదవాడిగా మరణించడంతో న్యాయంగా సంపాదించే మార్గాన్ని కూడా మా రాజు లెక్క బాగా చదువుకొని ఇంజనీర్ అయ్యి ఆ రకంగా కూడా ఎదగాలని చెప్పి నేను ఒక ఉదాహరణ తెలియజేస్తూ, అట్లే మా అశోక్ కూడా ఒక న్యాయవాదిగా ఉండి మంచి ఉన్నతంగా ఎదిగాడు. ఆ కుటుంబం గురించి కూడా నాకు పరిచయమే బాగా. మరి ఈ రకంగా ఇన్ని విషయాలు ఇక్కడ చర్చకు రావడం, నిజంగా చెప్పాలంటే ఇది ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవంలా కాదు, ఇది ఒక గొప్ప ఒక సెమినార్ లాగా ఎన్నో విషయాలను ఇక్కడ సృష్టించడం జరిగింది. దీని ద్వారా మా పేదవాసుల తమ్ముడు ఉన్నాడు కదా. సో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనం ఒక చర్చ ఇచ్చుకున్నట్టు ఒక సెమినార్ లాగా జరిగింది అని చెప్పి నేను భావిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ మేధావి, ఒక మహనీయుడు, భారతదేశ అన్ని వర్గాలకు సమన్యాయం కోసం పోరాడినటువంటి మహోన్నతమైన నాయకుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ సభాధ్యక్షులు, పెద్దలు, ఈ ప్రాంత ఎన్నో సంవత్సరాల ప్రాంత ప్రజల మనసులో ఉన్నటువంటి నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి మా సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ముఖ్యంగా మన దేశంలో ఒక పండుగ వాతావరణం మనందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక మహోన్నతమైనటువంటి ఏప్రిల్ మాసం. ఆ ఏప్రిల్ మాసం మొదలైనప్పటి నుంచి పూజ్య బాబు జగజీవనరావు గారి యొక్క జయంతి కానీ, జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కార్యక్రమం కానీ, మన రాజ్యాంగ నిర్మాత మనందరికీ అన్ని వర్గాల దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీకి సంబంధించిన మా నాయకులు ఎంతో కష్టపడి ఆ ఉత్సవ కమిటీకి సంబంధించిన వ్యవహారం చేస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి మిత్రులు
బండ శంకర్ గారు కానీ నక్క విజయ్ గారు కానీ పేట భాషలో పాల్గొని పెద్దగా దీనికోసం రాత్రి మొదలు కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మన కార్యక్రమాన్ని కష్టపడే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా జైలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వారికి దాని నమస్కారం కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏంటంటే ఎంతో ఇబ్బందులు ఉంటాయి. మా మిత్రులందరూ కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా మన ప్రభుత్వం నుంచి మన దేవుడి దయతో ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో ఒక శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు విప్పుగా నియమించిన సందర్భంలో కూడా మన ఇప్పుడు పెద్దలు చెప్పారు, పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ పెద్ద డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ ఏదైతే మన ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యల విషయంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాత పుడలిగా సుందరంగా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది సంఘాల పరంగా పెద్దలు. తప్పకుండా నాది కూడా బాధ్యతగా నేను కానీ జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయంలో కూడా అందరం కలిసి ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒక పోటీ భారతదేశం అంటేనే ప్రపంచ దేశంలో గొప్ప దేశంలో ఉన్నదంటే ఆ రోజు మా సోదరి మున్సిపల్ కమిషనర్ చాలా చక్కగా మాట్లాడింది. 70 సంవత్సరాల కిందనే ఆలోచన చేసి మన భారతదేశం ఈ విధంగా ఉండాలి, మన భారతంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఉండాలని అన్ని వర్గాల చట్టాన్ని తయారు చేసి మనం ఈ స్థాయిలో ఉండగలిగినాం, స్వేచ్ఛా జీవితంలో ఉండగలిగినామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప త్యాగం అనే విషయం మర్చిపోవద్దు. వారు ఎన్నో కష్టాలతో ఎన్నో ఇబ్బందులతో ఆ రోజు వారి జీవిత పరంగా ఇక్కడ పెద్దలందరూ కూడా తెలుసు. పెద్ద కుటుంబం నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఈ స్థాయికి వచ్చినట్టు మహోన్నతమైనటువంటి వారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా వాస్తవిక పరంగా ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం అమెరికా దేశం. అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. అంటే అంత గొప్పగా స్మరించుకున్న నాని యొక్క గొప్ప రోజు ఈరోజు. మరి నేను ఎక్కువ విషయం చెప్పకుండా చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది మా నాయకుల గురించి. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు కానీ ఈరోజు పండిత్ జవహర్లాల్ గారు కానీ ఆ రాజ్యాంగ పరంగా ఈ దేశానికి ఎవరు ఈ రాజ్యాంగాన్ని ఇవ్వగలుగుతారు, ఎవరు ఈ చట్టాన్ని చేయగలుగుతారు, శక్తివంతులు ఎవరని చెప్పి ఆ రోజు గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ రోజు ఈ రాజ్యాంగం రాసే అవకాశాలు వారికి ఇవ్వడం జరిగింది. మరి అంత గొప్పగా ఈరోజు ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం అందరం ఉన్నాం. మా మిత్రులు పాత్రికేయ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన 4 అంశాలు చెప్పడం జరిగింది. స్టడీ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే స్థల విషయంలో కానీ ఇంకా భవన విషయంలో కానీ మీరు ఏది కోరినా కూడా ప్రభుత్వ పరంగా మన ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇక్కడ రాజ్ కుమార్ గారు ఎంతో కష్టపడి ఆర్గనైజేషన్ అధికారి కిషోర్ గారు మరి వారందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన స్టడీ సర్కిల్కి సంబంధించిన నిధులు ఇచ్చే విషయంలో కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత వారు కూడా చెప్తాం. ఎక్కడైతే ప్రభుత్వం ఆమోదకరంగా 2 ఎకరాల భూమి అడుగుతున్నారు అందరూ మన సంఘాల పరంగా మీరందరూ ఇక్కడున్న పెద్దలందరూ వేదికపై పెద్దలందరూ ఉన్నారు. ఎక్కడైతే చిన్న వివాదం మీకు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి ఉన్నట్టయితే తప్పకుండా దానికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక పంపించి తప్పకుండా 2 ఎకరాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మీ వారిగా నేను మాటిస్తూ మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రత్యేక కోర్టు విషయంలో కూడా మన జ్యుడిషియల్ పరంగా లా సెక్రటరీ గారితో ఆ జ్యుడిషియల్ పరంగా ఏదైతే నిబంధనలు ఉన్న నిబంధనల పరంగా మనం అందరం కూడా రిప్రజెంటేషన్ ఆ సంబంధించిన అధికారులకు సంబంధించిన వారికి ఆ రిప్రజెంటేషన్ ఇద్దాము. ప్రత్యేకంగా కూడా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన గౌరవంగా ఏదైతే వేతనం విషయంలో కూడా ఉన్న ఇబ్బందుల విషయంలో కూడా పరిష్కారం చేస్తాననే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన విషయంలో కూడా మొన్న అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు మా చొప్పదంగా ఎమ్మెల్యే శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారు మాట్లాడినారు. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళింది సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఉన్నాయి, కానీ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఏమున్నాయంటే బెస్ట్ అనే స్కూల్స్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో చిన్న స్కూల్స్ బెస్ట్ పిల్లలు పంపిస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. అది కాక బెస్ట్ అవైలబిలిటీ సంబంధించినటువంటి బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి సార్, అవి విడుదల చేయాలని చెప్పి మేడిపల్లి సత్యం గారు అదేవిధంగా మీ శాసనసభ్యులందరూ కూడా కోరడం జరిగింది. మరి దానికి ప్రభుత్వ పరంగా రిప్లై ఏమి తప్పకుండా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే జూన్ అకాడమీ లోపల బెస్ట్ అవైలబిలిటీ సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే సూచన చేసినారు దానికి అనుగుణంగా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి
బెస్ట్ డెవలప్మెంట్ స్కూల్స్ సంబంధించిన జగిత్యాలలో ప్రత్యేకంగా టాపెస్ట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ప్రభుత్వ పరంగా నిబంధనల పరంగా జీవో ఇచ్చి పిల్లలందరూ కూడా మంచి చదివించే విధంగా మేము బాధ్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి జిల్లా. ఉత్తర ప్రాంతానికి సంబంధించి ఉత్తర కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. చదువు పరంగా ఇక్కడ జేఎన్టీ కళాశాల కానీ, అదేవిధంగా ఇక్కడ కొలాస అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఇంకా అనేక విషయాలు చదువు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నేను ఇక్కడ శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నగా చెప్తున్నాను. డాక్టర్ గారు 3.5 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మనమందరం కూడా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 145 కోట్లతో ఇలా జగిత్యాల కానీ, ధర్మపురి కానీ, కోరుట్ల కానీ సుమారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద దృష్టితో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ గురుకులకు సంబంధించిన పెద్ద ఎత్తున సుమారు 25 ఎకరాల లోపల 145 కోట్ల రూపాయలతో కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇచ్చి విద్యనిచ్చి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారు గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఆలోచన చేసి ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంటిగ్రేటెడ్కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఆలోచన పరంగా భవిష్యత్తులో పిల్లల చదువు మంచిగా ఉండాలనే ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పెద్దలు గొప్ప నిర్ణయం సన్నబియ్యం గ్రామాల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యక్రమం 200 యూనిట్ కరెంట్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇంకా అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, మరి అన్ని విధాల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తుంది. మరి ఇన్ని విధాలు మేలు చేసే విషయంలో కూడా మన ఎస్సీ, ఎస్టీ, మన బీసీ, మన మైనారిటీ వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ మనం అందరం కలిసి ఇక్కడ వేదిక పోయినటువంటి మనం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా మీ రిప్రజెంటేషన్ చేసిన ప్రభుత్వ వైపుగా నా బాధ్యతగా నేను నిర్వర్తిస్తానన్న విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా ఏదైతే మొన్న బాబు జగన్ 2 సంవత్సరాలకి వెళ్ళి పూజ్య బాబు జగన్ గారు విగ్రహం పెట్టాలని చెప్పేసి దేశంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత దేవుడు ఇలా పరాల పరంగా ప్రపంచంలో మేధావి పరంగా ఉన్నటువంటి మహనీయుడు మరి వారి నేతృత్వంలో పనిచేసినటువంటి పూజ్య బాబు వారి యొక్క విగ్రహం మరి వారి కూతురే మీరా కుమారి గారు ఇలా తెలంగాణ రాష్ట్రం వేయడానికి స్పీకర్ గారు కుర్చీలో కూర్చొని శాసనం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క తండ్రి యొక్క విగ్రహాన్ని ఈ జిల్లాలో పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చినప్పుడు మరి ఇక్కడ పెద్ద గౌరవ శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. పరంగా ప్రభుత్వం మీద అనుగుణంగా మీరు ఏ పని చెప్పినా కూడా నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీలో ఖచ్చితంగా అందరం కలిసిమెలిసిగా ఉన్నాం. ఇలా పండుగ వాతావరణంలో గొప్పగా ఇంత 3 గంటల దగ్గర రైతున్నప్పుడు ఇంత శ్రద్ధతో మనం అందరం వచ్చినామంటే మన దైవుడు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క పండుగ మన అన్నదమ్ములా కలిసిన విధంగా ఈ వాతావరణం జిల్లాలో ఉండాలి. ఈ జిల్లా ఉన్న జగిత్యాల జిల్లా యొక్క వాతావరణ నిదర్శనం అంతా కూడా రాష్ట్రం అంతా ఉండే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా విప్పుగా మీరు ఎప్పుడు ఏది కోరినా మీరు ఏది చెప్పినా మీ సమస్యలు రాబోతున్నా ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జగిత్యాల నడిగొడ్డున డాక్టర్ భీమరావు గారి విగ్రహం స్థాపన ఆ రోజుల్లోనే స్థాపన చేయడం జరిగింది. లక్ష్మణ్ గారు, రామ్ లక్ష్మణ్ గారు నిజంగా వారందరూ కూడా హృదయపూర్వక జైపీని తెలుపుతూ ఇంత ఎండ్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ముందు స్టాల్లో ఒక స్టాల్ ఉంది.